మనము గత కొన్ని వారాలుగా సిలువు చుట్టూ ఉన్న కొన్ని జీవితాలను మనం ధ్యానిస్తున్నాం. యేసు ప్రభు ఆయన సిలువు మీద పలికిన మొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆ మాట ఎంత ప్రభావంతో ఉన్నదో, ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసిందో ధ్యానిస్తున్నాం. ఇప్పటికే అనేక జీవితాలు మనం ధ్యానించాం. ఇది మనం ధ్యానించబోయే ఒక వ్యక్తి జీవితం మీరు ఆల్రెడీ గెస్ చేయొచ్చు. ఎవరండి? తోమా కదా, థామస్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో తోమా. చూడండి, తోమా అని వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి చెప్పండి? తోమా అని వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటి? భలే చెప్పారు, నమ్మనే నమ్మను అంటున్నాడు. చూసారా? ఏమండి, మనుషుల లక్షణమే అది. ఏంటంటే ఎవరిలో ఉన్న ఏదైనా లోపం ఉందనుకోండి, అది జ్ఞాపకం ఉంచుకుంటాం. నమ్మనే నమ్మనన్నాడండి అని జ్ఞాపకం ఉంచుకుంటాం. కానీ తోమాలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన యేసు ప్రభు యొక్క శిష్యుడు. యేసు ప్రభు ఆయనను ఒక శిష్యునిగా చేసుకున్నాడు. తన జీవితాన్ని ఎంతో మార్పు తీసుకొచ్చాడు అన్నమాట. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే తోమాను మార్చడం మాత్రమే కాకుండా తోమాని ఉపయోగించుకొని గొప్ప పరిచర్య ఆయన ద్వారా జరిగించాలి. అంత గొప్ప ఉద్దేశం తోమా పట్ల ప్రభుకుంది. అయితే యేసు ప్రభు తోమాలో తీసుకొచ్చిన 4 మార్పులేంటి? ఇదిను మనం ధ్యానించబోతున్నాం. తోమాలో దేవుడు తీసుకొచ్చిన 4 శ్రేష్టమైన మార్పులు. నిజంగా ఇలాంటి వర్తమానాన్ని మనం వినేటప్పుడు మనం కూడా ప్రభుని అడగాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభువా, తోమాలోనే ఇట్టి మార్పు తీసుకొచ్చావు అంటే నాలో కూడా అట్టి మార్పు తీసుకురా నాయన. తోమానే శిష్యుడు అనడం కాదు, యేసు ప్రభు మనల్ని కూడా ఏమంటున్నారంటే మీరు నాకు శిష్యులు అంటున్నాడు. వీఆర్ హిస్ డిసైపుల్స్. సో అలాంటప్పుడు మనం కూడా ప్రభుని అడగాల్సింది, తోమాలో తీసుకొచ్చిన మార్పులు నువ్వు మాలో కూడా తీసుకురా తండ్రి, మేము కూడా నీ శిష్యుల్లాగా ఎదగాలని ఆశపడుతున్నాం. శిష్యుడు అంటే ఎవరు చెప్పండి? శిష్యుడు ఆయన వెంబడించేవారు. ఓకే, దానికన్నా లోతుగా కరెక్ట్ అర్థం ఏంటంటే గురువు చెప్పిన మాట విని గురువులాగా మారేవాడే శిష్యుడు. చెప్పండి, గురువు చెప్పిన మాట విని గురువులాగా మారేవాడు శిష్యుడు. సో యేసు ప్రభు శిష్యులు అంటే అర్థం ఏంటంటే మన గురువు ఎవరు? ఇంకా యేసు ప్రభు. మన గురువు పాస్టర్ గారు కాదు, లేకపోతే మన గురువు ఇంకెవరు కాదు. యేసు ప్రభు మన గురువు. ఆయన చెప్పిన మాట విని ఆయనలాగా మనము మారడమే ఆయన శిష్యులుగా అవ్వటం. యేసు ప్రభు పరలోకానికి వెళుతూ కూడా ఆఖరిగా ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రకటించి చేయాల్సిందేంటే మిమ్మల్ని వాళ్ళని శిష్యులుగా చేయండి అంటున్నాడు. ఎవరు శిష్యులుగా? ప్రభు శిష్యులుగా మనము చేయాలి. అంటే ప్రభు చెప్పిన మాటలు వారికి చెప్పి ప్రభువులాగా వారిని మార్చాలి. ఓకే, మనము మారాలి, ఇతరులను కూడా ప్రభు శిష్యుల్లాగా చేయాలి. మన సొంత శిష్యుల్లా చేసుకోకూడదు, కానీ ప్రభు శిష్యుల్లాగా చేయాలి. ఇంతకీ యేసు ప్రభు తోమాని ఏ రీతిగా మార్చాడు? ఒక 4 విలువైన విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మనసు పెట్టి జాగ్రత్తగా వినండి. యేసు తన రూపం ఆయనలోకి ఎలా తీసుకొచ్చాడు, తోమాలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? మొట్టమొదటిది మనం నేర్చుకునేది ఏంటంటే శత్రువుని క్షమించి చేర్చుకునేటట్టు చేసాడండి. తోమాను ఎలా మార్చాడు? ఒక శత్రువుని క్షమించి చేర్చుకునేటట్టు చేశాడు. మీకు వెంటనే అనొచ్చు, తోమాకి ఎవరు శత్రువులు ఉన్నారండి? తోమా ఎవరిని చేర్చుకున్నాడండి? నాతో కలిసి మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి, మీకు ఒక మంచి విషయాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం, ఇక్కడ 2వ వచనం 3వ వచనం కలిపి చదువుదాం. ముందు ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరైన యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా,
సుంకరి అయిన మత్తయి. అల్ఫయు కుమారుడగు యాకోబు, తద్దైన మారు పేరు గల లెబ్బాయి. చూడండి, ఇప్పుడు చూడండి, వెయిట్. ఇక్కడ యేసు ప్రభు ఇద్దరిద్దరిని జతపరుస్తున్నాడు. ఓకే, మళ్ళొకసారి చెప్తున్నాను. ఇద్దరిద్దరిని ఏం చేస్తున్నాడు? ఎందుకు జతపరుస్తున్నాడు? సువార్త పనికి. దేనికోసం? అది మీరు ఎలా చెప్పారండి అంటే, ఇక్కడ ఇలాగే ఉంచి మనం మళ్ళీ వెనక్కి వద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, చాలు ఎలాగ పంపిస్తున్నాడు? ఇద్దరిద్దరిని. మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పాలి. యేసు ప్రభు ఏ ఇద్దరిద్దరిని ఇక్కడ జతపరిచాడండి అని మీరు నాకు అడగాలి. మీరు నాకు చెప్పాలి. ఇక్కడ పేర్లు 12 మంది ఉన్నారండి శిష్యులు. ఇద్దరిద్దరిని ఆయన జతపరిచాడంట. అప్పుడు చూద్దాం 2వ వచనం నుంచి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రియ. ఆగండి. ఇప్పుడు మీరు తెలుగు బైబిల్లో మీరు చూస్తే మీకు పేతురు అనబడిన సీమోను అని వెంటనే మీకు కనిపించేది ఏంటి? ఒక కామా ఉందా? కామా అంటే ఎలా ఉంటుంది? జస్ట్ ఇలా ఉంటుంది కదా. తర్వాత అతని సహోదరుడు ఆంద్రియ అని వెంటనే మీకేముంది? కామా ఉందా? చెప్పాలి. సెమీకాలన్ ఉంది. దాన్ని ఏమంటారు? సెమీకాలన్ అంటాం. ఇక్కడ కామా పెట్టాడు, ఇక్కడ సెమీకాలన్ ఎందుకు పెట్టాడండి అంటే, చూడండి, బైబిల్లో కామా సెమీకాలన్ కూడా చాలా విలువ ఉంది. అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఎక్కడైతే సెమీకాలన్ ఉందో ఆ ముందున్న 2 పేర్లు ఒక జత అనమాట. ఇంతకీ ఫస్ట్ జత ఎవరు? సీమోను, ఆంద్రియ ఒక జత. నెక్స్ట్ జత ఎవరు? జెబెదయి కుమారుడు యాకోబు, కామా అతని సహోదరుడు యోహాను. ఏముంది నెక్స్ట్? సెమీకాలన్. అంటే నెక్స్ట్ జత ఎవరు? యాకోబు, యోహాను ఒక జత అన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టు. నెక్స్ట్ ఫిలిప్పు, కామా. నెక్స్ట్ ఏముంది? బర్తలోమయి తర్వాత ఏముంది? సెమీకాలన్ కదా. సెమీకాలన్ ఇప్పుడు చూడలేదా? కొత్తగా చూస్తున్నాను. ఇదేంటండి మీరు మా గ్రామర్ చెప్తున్నారంటే, గ్రామర్ అంత ఇంపార్టెంట్. ఎందుకంటే అక్షరాలు ఉన్నాయి కాబట్టి గ్రామర్ తెలుసుకోకపోతే, ఈ పంక్చువేషన్ తెలుసుకోకపోతే ఆ మీనింగ్ మనకు అర్థం అవ్వదు. ఇప్పుడు చూడండి, ఆ చిన్న పంక్చువేషన్ మనకు ఎంత సత్యాన్ని నేర్పిస్తుందో చూడండి. అందుకోసం వాక్యం అంత శ్రద్ధగా వినాలన్నమాట. బైబిల్లో ఒక పొల్లు అయినను తప్పుపోదు. ఎందుకంటున్నాడు ప్రభు? జాట్ అండ్ టిటల్ అన్నాడు. ఎందుకంటే వాటిల్లో కూడా ఎంతో సత్యం దేవుడు దాచి ఉంచాడు. ఇప్పుడు చూడండి, తోమాతో దేవుడు ఎవరిని కలిపాడు మీరు చెప్పాలి నాకు. నెక్స్ట్ తోమా, కామా, సుంకరి అయిన మత్తయ్య, సెమీకాలన్. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు? తోమాకు జత ఎవరు? సుంకరి అయిన మత్తయ్య. అక్కడ ఆపేద్దాం. ఓకే, ఇప్పుడు మనకు అర్థమైపోయింది ప్రభు తోమాని ఎవరితో కలుపుతున్నాడు? సుంకరి అయిన మత్తయ్య. ఇప్పుడు మన ఫస్ట్ పాయింట్ ఏమి నేర్చుకున్నాం? అసలు ఒక శత్రువుని క్షమించి చేర్చుకునేటట్టు ప్రభు చేశాడు అంటున్నాడు. ఇంతకీ తోమ యొక్క శత్రు ఎవరండి అని చూస్తే, తోమ ఒక యూదుడు. యూదులకి అసహించుకునే వ్యక్తులు ఎవరంటే సుంకరులు. ఇప్పుడు మత్తయ్యని ఎవరితో కలుపుతున్నాడు దేవుడు? తోమాతో. అంటే నిజంగా తోమ ఏమన్నాడంటే, ప్రభువా నాకు జతగా కలపడానికి ఎవరు లేరా? ఈడే ఉన్నాడా? అసలు సుంకరి అంటేనే వాళ్ళకి శాపవచనం అనమాట. ఎవరినన్నా సుంకరి అని తిట్టారంటే చాలా అంటే, ఇప్పుడు చూడండి, ఈ కాలంలో వ్యభిచారాలని ఎంత అసహించుకుంటారు. ఆ కాలంలో దేవుడు మాట్లాడేటప్పుడు కూడా యూదులట సుంకరుల్ని వ్యభిచారులతో కలిపి మాట్లాడేవారట. మీకే చూపిస్తాను చూడండి కావాలంటే. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్క్ 2:15. మార్క్ 2వ అధ్యాయము. ఆ మాట చూసారా? సుంకరుల్ని ఎవరితో జత చేశారు ఇక్కడ? సుంకరులు, పాపులు. అంటే సుంకరుల్ని ఎంత నీచంగా ఎంచుకునేవారంటే యూదులు, వాళ్ళు చాలా పాపులు, ఆ వ్యభిచారులతో సమానం. ఇప్పుడు ఆలోచించండి, నిజానికి తోమాయే మారని వ్యక్తి అయితే ప్రభు మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో తోమాని ఎవరితో జతపరిచాడు? ఇక్కడ తోమా సుంకరి అయిన మత్తయి.
మత్తయ్య గత చరిత్ర ఒకసారి ఆలోచిద్దాం. మత్తయ్య ఒకప్పుడు తన పేరేంటి? లేవి. మనం ఇంతకుముందు ధ్యానించాం మత్తయ్య గురించి, కాబట్టి మీరు నాకు తెలియదు అనకూడదు. ఒకప్పుడు తను ఎవరండి? లేవి. ఎక్కడ కూర్చున్నాడు? సుంకపు మెట్ట దగ్గర కూర్చున్నాడు. సుంకర్లు అంటే ఏంటండి అంటే సింపుల్గా చెప్పాలంటే ట్యాక్స్ కలెక్టర్స్. ఎవరండి? అవి చాలా మంచి ఉద్యోగం కదండి అంటే కాదు. ట్యాక్స్ కలెక్టర్స్ ఆ కాలంలో 2 రకాలు ఉండేవారు. ఒకళ్ళు ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్, వాళ్ళు నిజంగానే న్యాయంగా పన్ను వసూలు చేసుకునేవారు. కానీ వీళ్ళు ఎవరో తెలుసా? దాదాగిరి. దాదాగిరి అంటే ఏంటి? డబ్బులు ఆ టైప్ అనమాట. పేక పట్టుకొని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఏం చేస్తున్నారు? దోచుకుంటారు అనమాట. వాళ్ళకి వెనకాల సపోర్ట్ ఏంటంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండేదన్నమాట. ఆ సపోర్ట్ యూజ్ చేసుకుని యూదులు సొంత వాళ్ళ దగ్గరే డబ్బులు దోచుకునేవారు. కాబట్టి వీళ్ళని అసహించుకునేవారు అన్నమాట. పాపులు అన్నట్టుగా పాపులతో సమానంగా వాడు. అలాంటి వ్యక్తిని లేవీనే ప్రభు మత్తయ్యగా మార్చి తన శిష్యుడిగా ముందుగా చేర్చుకున్నాడు. అదే మనసు, ప్రభు మనసు దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? తోమకి ఇచ్చి, ప్రభువా ఒక లేవీని నువ్వు మత్తయ్యగా మార్చి నువ్వు నీ శిష్యుడిగా చేర్చుకున్నావే, నేనంతటి వాడిని ఆయన, నేను ఈ బిడ్డని మత్తయ్యని నా సహోదరుగా నేనేం చేస్తాను? చేర్చుకుంటానని చెప్పి తోమ మత్తయ్యని, సుంకరే ఒకప్పుడు శత్రువే, ప్రభువే చేర్చుకున్నాడు అని చెప్పి అలాంటి మనసు కలిగి ఇప్పుడు తను కూడా ఏం చేశాడు? చేర్చుకున్నాడు. అది పాయింట్ అండి. సో అలా చేర్చుకునేటట్టు చేసేదే ఎవరు చెప్పండి? ప్రభు. మనుషులండి, సాటి వ్యక్తి ఒకప్పుడు నిజంగానే చెడ్డ జీవితాన్ని జీవించాడు, ప్రభు క్షమించాడు, తన జీవితాన్ని మార్చాడు, తన సంఘంలో చేర్చుకున్నాడంటే మనం గత జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకొని చేర్చుకోం. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభువే చేర్చుకున్నాడు. నువ్వెంత, నేనేమండి అసలు ప్రభువే అంత ప్రేమించి చేర్చుకున్నప్పుడు నేనేం చేయాలి? చేర్చుకోవాల్సిందే. తప్పిపోయిన కుమారుడికి అన్న కూడా ఉన్నాడు, తెలుసా మీకు? తప్పిన కుమారుడు నాన్నని ఎంతో నష్టం చేశాడు, ఆస్తి నష్టం చేశాడు, తండ్రికి అవమానం తీసుకొచ్చాడు, ఇంటి నుంచి పారిపోయాడు, నష్టం చేసి తన తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు క్షమించమని అడగడానికి. తండ్రి ఏం చేశాడు? క్షమించి చేర్చుకున్నాడు. ఈ లోపల అన్నొచ్చాడు. ఇంటి దగ్గర పెద్ద విందు అవుతుంది. ఏంటి విందు అవుతుంది ఏంటంటే అప్పుడు ఇంట్లో పని వాళ్ళందరూ చెప్తున్నారు, ఏయ్ ఎవరు వచ్చారు తెలుసా? మీ తమ్ముడు వచ్చేసాడు అనకంటే మనకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఎంత నష్టం చేసినోడిని ఇంట్లోకి తీసుకొస్తాడని చెప్పి వాళ్ళ నాన్నకి గుర్తు చేస్తున్నాడు. ఏమని? ఇదిగో ఎవడనుకుంటున్నావు? నీ చిన్న కొడుకు ఎంత నష్టం చేశాడు తెలుసా నీకు? పక్కన అందరి దగ్గర నీకు అవమానం తీసుకొచ్చాడు, అలాంటోడికి నువ్వు ఎలాగా నువ్వు అంత విందు చేస్తావు అని చెప్పి ఆడు చేసిన తప్పులన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ తండ్రి అవేవి జ్ఞాపకమో చేసుకోవట్లేదు. అన్నన్న జ్ఞాపకం చేస్తున్నాడేమో కానీ తండ్రి అవన్నీ జ్ఞాపకము చేసుకోవట్లేదు. ప్రభు కూడా మనల్ని క్షమించి మనల్ని ఆయన బిడ్డగా మనల్ని చేర్చుకున్నాడే. తోటి విశ్వాసులు ఎంత చెడు చరిత్ర ఉన్నప్పటికీ కూడా ప్రభువే క్షమించి వాళ్ళ జీవితాలను మార్చి ఆయన బిడ్డగా చేర్చుకున్నప్పుడు నువ్వు నేను కూడా ఏం చేయాలి తెలుసా? అదే మనసుతో, ప్రభు మనసుతో మనం ఏం చేయాలి? చేర్చుకోవాలి. వాడు కూడా గుర్తుపెట్టుకోలేదు, నన్నే చేర్చుకున్నాడు కదా ప్రభు, నేనే భయంకరుణ్ణి, నన్నే క్షమించి ఆయన బిడ్డగా చేర్చుకున్నందుకు నేనేమన్నా అసలు అలాగనడానికి అని చెప్పి ఇతన్ని కూడా సహోదరులా ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఈ సీన్ను మనం ఆలోచిస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చిన సీన్ ఏదంటే ఒన్నేసీము అండి. ఎవరండి? ఒన్నేసీము ఎవరింతకి? దాసుడు ఇంట్లోంచి పారిపోయాడు. ఎవరికి నష్టం చేశాడు? ఫిలోమోన్కి నష్టం చేశాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే పౌలు దగ్గరికి వెళ్ళాడు. పౌలు దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు పౌలు దగ్గర వాక్యం విన్నాడు. వాక్యం తన హృదయాన్ని మార్చేసింది. ఇప్పుడు మారిపోయాడు. ఒకప్పుడు దొంగే, ఒకప్పుడు ఎంతో నష్టం చేస్తున్నాడే, ఎంతో అవమానం తీసుకొచ్చినాడు. పౌలు దగ్గర వాక్యం విని ప్రభు తనని మార్చేశాడు. ఇప్పుడు ఫిలోమోన్కి పౌలు ఉత్తరం రాసి ఒనేసిం చేతిలో పెట్టి పంపిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఫిలోమోన్కి ఏం చెప్తున్నాడు? నువ్వు ఈసారి దాసుల్లా కాదు, సహోదరులాగా తను ఏం చేయాలి? నువ్వు చేర్చుకోవాలి, ఇంకా బ్రదర్లా నువ్వు చేర్చుకోవాలి. సో మొట్టమొదటి పాఠం ప్రభు నీకు నాకు నేర్పించేది ఏంటంటేనండి, థామస్ని ఎలా మార్చాడు చెప్పండి? శత్రుని సహితం క్షమించి చేర్చుకునే
ఆ మనసు ప్రభు మనసు. అలాంటి మనసు దేవుడు ఎవరికి ఇచ్చాడు? తోమాకి ఇచ్చాడు. అదండి విలువైన పాఠం. మనం ప్రభు బిడ్డలో ఆయన శిష్యులని చెప్పుకుంటున్నామంటే ఎంత ఏడ్పించినా ఎంత బాధ పెట్టినా ఒక వ్యక్తి నీ జీవితంలో ఉన్నాడు, కానీ మారాడు. గుర్తుపెట్టుకోండి, మారాడు, నిన్ను క్షమించమని అడిగాడు. అంతేకాకుండా తన నిజంగానే పశ్చాత్తాపడ్డాడు. ప్రభువే తనను మార్చి క్షమించి చేర్చుకున్నాడు. నువ్వు కూడా గతాన్ని ఇంకా పక్కన పెట్టి ప్రభు వలే ఏం చేయాలి? ఆ వ్యక్తిని చేర్చుకోండి. ఏమన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు బిడ్డలు అని మనం చెప్పుకుంటున్నామండి. అంటే అర్థం ఏంటి? ప్రభువుకున్న పోలికలే మనకు కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి, మొన్న ఒకళ్ళు వచ్చన్నారు, మీ అబ్బాయికి అచ్చే మీలాంటి ముక్కే పడిందండి, మీలాంటి కళ్ళే చూడండి. మరి నాలాంటి కళ్ళు నాలాంటి ముక్కు రాకపోతే ఇంకెవరితో వస్తాయి? అంతే, తల్లిదండ్రులు పోలికలే బిడ్డలకు వస్తాయి. కరెక్ట్. సేమ్ ఇప్పుడు ప్రభు బిడ్డలని చెప్పేసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? అలాంటి పోలికలే మనలో కనిపించాలి. ఆయనే ఒక శత్రువుని క్షమించి చేర్చుకుంటున్నప్పుడు మనం ఆయన బిడ్డలుగా మనం ఏం చేయాలి? అదే లక్షణం మనము చూపించాలన్నమాట. నేను మొన్న మన ఉమాసిస్టర్ గారు వాళ్ళ ఇంట్లో మీటింగ్ అవుతున్నప్పుడు ఒక కీర్తన మేము ధ్యానించాం. అందులో ఒక విలువైన మాట నాకు అలా పనిచేస్తూనే ఉందండి. ఏంటంటే ప్రభు వాత్సల్యత చూపించేవాడట. ఏంటి అర్థం? వాత్సల్యత అంటే ఏంటో తెలుసా? అవకాశం ఇవ్వటం. ఏంటండి? ఎక్కడుంది? సామ్ 116 చూడండి కావాలంటే. కీర్తన 116, కీర్తన 116 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఆ మాట చాలా ఆలోచింపజేసింది. దేవుడు ఎవరంటండి? వాత్సల్యత అంటే అర్థం ఏంటో తెలుసా? మనకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వటం. అవకాశం అన్న మాట చాలా మంచి మాట. ఇప్పుడు చూడండి, ఈ మధ్యన కొంతమంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాశారు. ఫస్ట్ ఇయర్ రాసిన వెంటనే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, మళ్ళీ వచ్చి అంటున్నారు, సార్ మాకు మళ్ళొకసారి రాయడానికి ఒక అవకాశం, బెటర్మెంట్ రాసుకోవచ్చు, లేకపోతే సప్లిమెంటరీ రాసుకోవచ్చు అండి. ఒక ఫస్ట్ టైం సరిగ్గా రాయకపోయినప్పటికీ ఇంకా బాగా రాసి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఒక అవకాశం మాకు ఇచ్చారు. సో అవకాశం మనకెంతో ఏమిస్తుంది? సంతోషాన్ని ఇస్తుంది. ప్రభు మనకి ఎన్నో అవకాశాలు మనకి ఇస్తున్నాడు. ఒక విషయం చెప్పనా అండి, ఒక ఎవ్రీ న్యూ డే దేవుడు మనకిచ్చిన ఒక అవకాశం, ఒక కొత్త రోజు దేవుడు మనకిచ్చిన అవకాశం. ఇదిగో నీకు ఒక రోజు ఇచ్చాను, నన్ను బాధ పెట్టావు, నీకు మళ్ళీ ఇంకొక రోజు ఇస్తున్నాను, ఇక మీదట నా కోసం నమ్మకంగా బ్రతుకు. ఒక కొత్త వారం దేవుడు మనకిచ్చిన అవకాశం, ఒక కొత్త నెల దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం, ఒక కొత్త సంవత్సరం నీకు దేవుడు నీ జీవితంలో పెట్టాడంటే, గత సంవత్సరం నన్ను ఏడిపించావు, ఎన్నో విషయాల్లో నన్ను దుఃఖపెట్టావు, ఈ సంవత్సరం నా కోసం నమ్మకంగా బ్రతుకు అని చెప్పి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడంటే నీ పట్ల వాత్సల్యత చూపిస్తాడు. అంత మంచి మనసు గల దేవుణ్ణి మనం సేవిస్తూ ఆయన బిడ్డలని చెప్పుకుంటూ ఇతరులకు మనం ఛాన్స్ ఇవ్వా, ఇతరులకు మనం అవకాశం ఇవ్వా. థామస్ తను చెప్తున్నాడు అన్నమాట, దేవుడే నాలంటోడికి ఎంతో వాత్సల్యత చూపిస్తూ నాలంటోడిని చేర్చుకున్నాడంటే శత్రువైన మత్తయిన కూడా నేనేం చేస్తాను? చేర్చుకోవడమే కాదు, ఆయనతో కలిసి పని చేస్తాను. ఇప్పుడు ఎవరితో జతపరుస్తున్నాడు చెప్పండి దేవుడు? తోమాని సుంకరి అయిన మత్తయితో జతపరిచి దేవుని పని చేయడానికి వాడుకుంటున్నాడు. ఇంకోటి తెలుసా, ఒకవేళ తోమాకే చేర్చుకొనని మనసుంటే అసలు దేవుడు పరిచర్య చేయలేడండి. ఇంకా మత్తయితో ఏం వెళ్తాడు? వెళ్ళిన దగ్గర నుంచి చల్లారే, నువ్వు దూరంగా ఉండు, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు ఆ రూమ్లో పడుకురా, నేను ఎక్కడ ఉంటాను, నువ్వు నాతో నాటం ఏంటి వెనకున్నాడు, ఇంకేం సువార్త చెప్తారండి వీళ్ళు. సో అసలు ఆ మనసే మనలో ఉండకూడదు. నా అలాంటి ప్రభు క్షమించాడండి, నాకే ఎంతో వాత్సల్యం చూపించాడండి, నా అలాంటి చేర్చుకున్నాడంటే నేను ఇంకెంత మంచి మనసుతో ఇతరులను క్షమించి చేర్చుకోవాలండి. ఆ మనసే ప్రభు మనసు అన్నమాట. అది మొట్టమొదటి శ్రేష్టమైన పాఠం. ప్రభు మనల్ని క్షమించాడంటే ఎంతగా క్షమిస్తాడో తెలుసా? మళ్ళీ జ్ఞాపకము చేసుకోవడం. కీర్తన 103లో ఏముంది? తూర్పుకి పడమటికి ఎంత దూరమో మన అతిక్రమములంతా దూరపరచు. అంటే హీ విల్ నెవర్ రిమెంబర్ దెమ్ అగైన్. మరొకసారి జ్ఞాపకమైన చేసుకోడు. యెషయా గ్రంథంలో ఏముందంటే వీపు వెనుక తట్టేసుకుంటాడట మన పాపాలని. అంటే అర్థం ఏంటి?
మన వీపును మనం ఎప్పుడు చూసుకోలేము. ఫోటో తీసుకొని చూసుకోవడం తప్ప మనం డైరెక్ట్గా ఇలా చూసుకోలేము కదండి. వీపు వెనుక తట్టేసుకున్నానంటే అర్థం ఏంటి? ఒక్కసారి క్షమించానంటే ఇంకా మళ్ళీ అవి బయటికి తీసుకురా. ప్రభు అంతగా మనల్ని క్షమిస్తాడు, మనల్ని చేర్చుకుంటున్నాడంటే ఇంకా గతాన్ని జ్ఞాపకమైనా చేసుకోవట్లేదు. ఒక దగ్గర అంటాడు, సముద్రపు అగాధంలో వేసేసాడు మన పాపాలని. ఎక్కడున్నాయండి వచనాలండి అంటే చూడండి, యెషయా 38:17 ఉంటుంది చూడండి అన్నమాట. యెషయా 38 ఎన్నో చెప్పాను, 17వ వచనం రైట్. మిక్కుడమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమయ్యను, నీ ప్రేమ చేత నా ప్రాణము నా గోతు నుండి విడిపించింది. నీ వీపు వెనుక తట్టు నా పాపములని నీవు పారవేసేది. ఎక్కడ పడేసాడట ప్రభు? వీపు వెనుక తట్టు. మీకా గ్రంథం 7:19 చూడండి. మీకా గ్రంథం 7:19 అక్కడ ఎంతగా క్షమించాడో ఇక్కడ ఒక మాట కనపడుతుంది మనకి. మీకా 7:19 ఆయన మరలా మన ఎడల జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటి సముద్రపు అగాధములో నీవు. సముద్రపు అగాధంలో పడవేయడం అంటే అర్థం ఏంటి? సముద్రం ఎంత లోతు ఉంటుందండి? మనం ఊహించలేము తెలుసా అండి, అంత లోతు సముద్రం. ఆ సముద్రపు అగాధానికి ఇప్పుడు వచ్చి ఏ మనిషి వెళ్ళలేదట, అంత లోతు, నిజమైన డెప్త్. అలాంటి ప్లేస్లో దేవుడు మన పాపాలని డంప్యార్డ్ అనమాట, అక్కడ వేసేసాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనే మన గతాన్ని జ్ఞాపకము చేసుకోవట్లే. ఆయనే జ్ఞాపకం చేసుకోకుండా మనల్ని చేరదీశాడు కాబట్టి ఇంకా ఇష్టంగా సంతోషంగా మనము మన తోటి బిడ్డలను, దేవుని బిడ్డలను చేర్చుకోవాలి. ఇది ప్రభు మనసుగా మనం మొదటగా నేర్చుకున్నాం. రెండో పాఠం చూద్దాం. తోమాలో నేర్చుకునే రెండో పాఠం ఏంటండి అని చూస్తే, మొదటిది ఏం నేర్చుకున్నాం? ఇంతకే శత్రువుని క్షమించి చేర్చుకున్నాడు. రెండోది తోమాలో నేర్చుకునే శ్రేష్టమైన పాఠం ఏంటంటే సమర్పణ జీవితం ప్రభు తనకిచ్చాడు. ఏంటండి? సమర్పణ జీవితం. అంటే తన జీవితాన్ని ఇంకా ప్రభుకి ఏం చేసేసాడు? సమర్పించేసుకున్నాడు. ప్రభా, చావైనా బ్రతుకైనా, మంచైనా చెడైనా, కష్టమైన ఏది రాని ఇంకా నీకోసమే ఆయన అన్నట్టుగా తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకునేటట్టు చేశాడు. దీనికి ఇంకో పదం ఏంటంటే తెగింపు జీవితం. చెప్పండి, తెగింపు. ప్రభు కోసం ఇంకా తెగించేశాడు. ప్రభా, నువ్వు ఏది ఒప్పుకున్నా సరే నేను నీతోనే ఉంటాను నాయన అన్నట్టుగా తెగింపు జీవితం. ఎక్కడ చెప్పారండి, ఎలా చెప్పారండి అంటే మీరే చూడండి. యోహాను సువార్త 11:16 జాన్ చాప్టర్ 11:16. యోహాను సువార్త 11:16. అందుకు దిద్దుబా అనబడిన తోమా ఏమన్నాడట? ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదమని తనతో శిష్యులతో చెప్పాను. ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని తనతో కూడా శిష్యులతో చెప్పాను. ఏమంటే ఎంత బలమైన మాటలు మాట్లాడితే మనం తోమా గురించి ఏది గుర్తుపెట్టుకుంటాం? నమ్మనే నమ్మనన్నాడండి. నేను నమ్ముతున్నాను, మనం నమ్మలేదు అంటే నేనే మంచోండి కాదు. ఎంత బలమైన మాట ప్రభు తన నోటితో పలికించాడంటే శిష్యులతో చెప్తున్నాడట, ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళుదాం. లెట్స్ డై విత్ హిమ్, డై ఫార్ హిమ్. ఆయనతో పాటు మరణిద్దాం. ఏ సందర్భంలో ఈ మాట అన్నాడండి? అవసరమైతే ప్రాణం పెట్టేద్దాం ఆయన కోసం, పదండి అన్నట్టుగా వెళ్ళాడంట శిష్యులందరితో. పేతురు అనలేదు అలాంటి మాట, కానీ ఎవరు అంటున్నారు ఈ మాట? తోమా అంటున్నాడు. శిష్యులందరితో చెప్తున్నారు, పదండి అవసరమైతే ఆయన కోసం ప్రాణం పెడదాం పదండి. ఏ సందర్భంలో అండి ఈ మాట అంటున్నారంటే 10-11 అధ్యాయాల్లో ఏం జరుగుతుంది అన్నది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చూస్తే తన దైవత్వాన్ని గురించి ఇక్కడ ఒక మాట పలుకుతాడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయం 33 చూడండి. నీవు మనుష్యుడివై ఉండి దేవుడిని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదని, మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. యూదులు యేసు ప్రభు మీద భయంకరమైన కోపంతో ఉన్నారు. ఎంత కోపం అంటే రాళ్ళతో కొట్టి చంపేద్దాం. చూడు అదే అంటున్నారు చూసారా, దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదము కానీ అన్నమాట. అంటే వాళ్ళకి ఎంత కోపం ఉంది?
యేసు ప్రభు మీద రాళ్ళు, ఇప్పుడు తొండని చిన్నపిల్లలు ఏం చేస్తారు, రాళ్ళు ఇచ్చుకొని కొడతారు. ఎలా కొడతారు? చచ్చే వరకు ఏం చేస్తారు, కొడతారు, పచ్చడైపోయేటట్టు కొడతారు అనమాట. అలాగా యేసు ప్రభుని రాళ్ళతో కొట్టేద్దాం అన్నంత కోపంతో ఉన్నారట ఎవరు? యూదులు. ఎందుకండి? యేసు ప్రభు చేసిన తప్పు ఏంటి ఇక్కడ? ఆయన ఏం తప్పు చేయలేదు, ఒక సత్యం మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట? 33వ వచనం, నీవు మనుషుడివై ఉండి దేవుడనని చెప్పుకుని చాలు. యేసు ప్రభు తన నోటితో ఏం చెప్తున్నాడంట? దేవుడని చెప్తున్నాడు. చాలామంది ఎలా మాట్లాడతారు తెలుసా? యేసు ప్రభు ఎక్కడన్నా బైబిల్లో అన్నాడండి నేనే దేవుడిని అని చెప్పి ఎక్కడన్నా అన్నాడండి? అన్నాడు కదా. అందుకోసం యూదులకి ఏమొచ్చింది ఇక్కడ కోపం. అంటే ఇలాంటి వచ్చిన చదవక యేసు ప్రభు ఎక్కడ అనలేదు ఆయన దేవుడని అని అంటూ ఉంటారు అన్నమాట. యోహాను సువార్త చదివితే ప్రతి ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్కసారి దేవుడు అంటాడు, ప్రభు అంటాడు. ఆయన దైవత్వాన్ని వివరిస్తూ రకరకాలుగా ఆయన చెప్తాడు అనమాట. ఇక్కడ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మనుషుడివై ఉండి దేవుడిని నువ్వు చెప్పుకుంటున్నావు. యు ఆర్ ఈక్వేటింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్. అందుకోసం మాకేమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. చూడండి 39వ వచనం అలా కిందకెళ్ళి చూడండి. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయింది. ఇప్పుడు సీన్ మనకు అర్థమైపోయింది. అక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభు మీద యూదులకు ఏముంది? భయంకరమైన కోపం ఉంది, రాలిచి కొట్టేద్దాం అంత కోపం ఉంది. కానీ యేసు ప్రభు వారి దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, యోహాను ఇంతకుముందు ఎక్కడ బాప్తిసం ఇచ్చేవాడో, ఎక్కడ పరిచర్య చేసేవాడో అక్కడికి వెళ్ళాడంట ప్రభు. ఎక్కడ 40 వచనం ఉంటుంది చూడండి. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిసం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండేను. అక్కడికి వెళ్ళాడంట. అయితే దాని తర్వాత ఏం జరిగిందంటే, లాజరు సీన్ వస్తుంది. మరియా మార్త వారి దగ్గరికి వచ్చి మరియా కబురు పంపిస్తుంది. ఏంటంటే లాజరు అనారోగ్యంతో ఉంటాడు, దయచేసి రండి అని చెప్పి కబురు పంపిస్తే ప్రభు ఎప్పటికి వస్తాడు? 4 రోజులకు వస్తాడు. ఈ లోపల జరిగిన సంభాషణ ఏంటంటే, శిష్యులకి ఈయనకి జరుగుతుంది. ఏంటి? ప్రభు ఏమంటాడంటే, పదండి మనం వెళ్ళాలి, అక్కడ దేవుని పని చేయాలి, అది దాన్ని అంటే మిగిలిన శిష్యులందరూ ఏమంటారంటే తెలుసా? ప్రభువా అసలే అక్కడ నీ మీద ఫుల్ కోపంతో ఉన్నారు, వెళ్ళావంటే నిన్ను కూడా ఎత్తారు, మమ్మల్ని కొడతారు, వద్దునైనా అంటారట. ఎవరు? శిష్యులు. కానీ ప్రభు ఏమంటాడు? మనం వెళ్ళాలి, అక్కడ దేవుని పని చేయాలి, సువార్త ప్రకటించాలంటే వద్దునైనా అని కూర్చున్నారు శిష్యులు. ఎందుకంటే వాళ్ళు అసలే ఫుల్ కోపంతో ఉన్నారు, నాయన కొడేతారు నాయన మనల్ని, వెళ్ళొద్దునైనా వద్దునైనా అంటే ఒకే ఒక్కడు నించున్నాడు అంటండి. ఎవరు? తోమా. శిష్యులు అందరి వైపు చూసి గట్టిగా చెప్తారంట. మనం ఇప్పుడు చెప్పండి 7వ వచనంలో ఏమంటాడు చూడండి. అందుకు దిద్దుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవటకు మనము వెళ్ళదమని తనతో కూడా శిష్యులతో చెప్పారు. అది 16వ వచనం ఇప్పుడు మనం చదివాం. 16వ వచనంలో అంటున్నాడు అనమాట, మనం కూడా వెళ్ళి ఆయనతో పాటు ఏం చేద్దాం. అసలు ఈ మాట ఎందుకన్నారండి అని మీరంటే, ఆ పైన యేసు ప్రభు ఒక మాట అంటాడు. శిష్యులందరూ అంటారు వద్దు 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 అంటుంటే 7వ వచనంలో ప్రభు మాట అంటాడు చూడండి. మనము యోధకు తిరిగి వెళ్ళదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడ ఇప్పుడే యూదులను రాళ్ళతో కొట్ట చూచుచుండరే, అక్కడికి తిరిగి వెళదామా అని ఆయనను అడిగిరి. సో ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారు? వెళ్దామంటున్నారు, వద్దంటున్నారా? వద్దు బాబోయ్ అంటున్నారు అనమాట. వీళ్ళు భయం ఏంటని అనుకుంటేస్తారేమో భయం వీళ్ళది. ఆ టైంలో ప్రభు ఒక పవర్ఫుల్ మాట అన్నాడండి. అది తోమా హృదయంలో పనిచేసింది. ఏంటి ఆ మాట? 9వ వచనం చూడండి. అందుకు యేసు, పగలేమో 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టిల్ల పడడు. అయితే రాత్రివేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు తొట్టుల్లో పడునని చెప్పాను. ఈ మాటలకు అర్థం ఏంటో తెలుసా? ప్రభు పగలు అంటున్నాడు, నెక్స్ట్ ఏమంటున్నాడు? రాత్రి అన్నాడు. పగలు అంటే అర్థం ఏంటంటే, ప్రభు సువార్త చెప్పడానికి అవకాశం 12 గంటలు ప్రభు ఇచ్చాడట. అంటే ఏంటి? ఆ టైంలో ఏం చేయాలి? ఇంకా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు చేసేయాలి. మరి తొట్టిల్లడు అంటున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆ టైంలో ప్రభువే అవకాశం ఇచ్చాడు కాబట్టి ఎవడు కూడా మనం అడ్డుకోలేడు. ఎందుకంటే అవకాశం ఇచ్చింది ఎవరు? ప్రభు. ఆయన పని జరిగించుకుంటారు. కానీ ఒక టైం వస్తుంది, రాత్రి వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇంకా దేవుడే ఇంకా సువార్త చెప్పడానికి అవకాశాలు ఇంకా బంద్ చేసేస్తాడు అనమాట. ఆ టైంలో నువ్వు వెళ్ళడానికి కూడా ఇంకా అవకాశం నీకు ఉండదు. ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి మనం చెయ్యాలి. మరి మన ప్రొటెక్షన్ సంగతి ఏంటంటే, మన కాపుదల సంగతి ఏంటండి అంటే, దేవుడు చూసుకుంటాడు, ఆయన కాపాడుతాడు. ఇంకోటి తెలుసా?
దేవుడు ఒప్పుకునేవారకట ఎవరు మనల్ని ఏమీ చేయలేరట. అందుకోసం ఒక ఆయన అంటాడు, దేవుడు ఒప్పుకునే వరకు మనం అమర్త్యులం అంటండి. అమర్త్యులు అన్న మాట ఇంగ్లీష్లో ఇమ్మార్టల్ అంటారు. అమర్త్యులు అంటే అర్థం ఏంటో తెలుసా? మరణము లేనివారు అని అర్థం. అంటే దేవుడు ఒప్పుకునే వరకు కూడా మనం అమర్త్యులమే. అంటే దేవుడు ఎవరికన్నా మన ప్రాణం తీయడానికి అవకాశం ఇస్తేనే ఎవడన్నా మనల్ని ఏమన్నా చేయగలడు. ప్రభు అదంటున్నాడు, ఇప్పుడు వెలుగు ఉంది, అవకాశం ఉంది, నువ్వు తొట్టిల్లవు, దేవుడు కాపాడుతాడు కాబట్టి నువ్వు చేయాల్సిందే. తర్వాత రాత్రి వచ్చేస్తుంది, ఇంకా తర్వాత చేయడానికి కూడా అవకాశం ఉండదు. తోమకి ఇది మైండ్లో పడిందండి, అవకాశం ఉందా, వెలుగు ఉందా, ఇది టైమా, దేవుడు కాపాడుతాడా, తొట్టిల్లమా మనము, మరి ఇంక అలాంటప్పుడు ఆలస్యం ఏంటి, దేవుడు చూసుకుంటాడు కాబట్టి పదండి అవసరమైతే ఆయన కోసం మనం ప్రాణము పెడదాం అని చెప్పి తెగించేశాడు అనమాట. అది ఆ మనసు ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. సో మనం కూడా ప్రభువుని అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను బలపరచు తండ్రి, నేను నీ కోసం అలాంటి తెగించి నీ పని చేసే సమర్పణ జీవితం నాకు దయచేయి నాయన అన్నట్టు ప్రభుని అడగాలన్నమాట. ఓకే, తోమాలో మనం చూసింది ఏంటంటే ప్రభు కోసం ఏం చేశాడండి? సమర్పణ లేదా తెగింపు జీవితం. సో ఇది ఒక విషయం. బైబిల్లోనే ప్రభు ఒక దగ్గర ఒక మాట అన్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అంటే అర్థం ఏంటంటే మనందరికీ అలాగే ఉంటుంది. ఏంటి? ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, చెయ్యాలండి, ప్రభు కోసం జీవించాలండి, మనల్ని మనం సమర్పించుకోవాలండి. కానీ శరీరం బలహీనం అంటే ఏంటి అర్థం? శరీరం ఒప్పుకోదు, శరీరం బలహీనం, వద్దు అంటది. నీకెందుకు వచ్చిందిరా, నువ్వు హ్యాపీగా కొట్టచ్చు కదా. అసలు బైబిల్లో మనం గమనిస్తే కీర్తన 93లో అంటాడు, వారు ముసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టు సారము కలిగి పచ్చగా ఉంటారు. ఎందుకంట యెహోవా యథార్థవంతుడని ఆయన గురించి మనం ప్రసిద్ధి చేయాలని చెప్పి దేవుడు మనల్ని ఇంకా ఎలా ఉంచుతున్నాడు? సారము కలిగి పచ్చగా ఉంచుతున్నాడు. మరి దేవుడు అంత బలం ఇచ్చింది ఎందుకంటే ఆయన్ని మనం ఏం చేయాలి? ప్రసిద్ధి చేయాలి. నిజమే మన మనసులో ఉంటుంది, ప్రభువా నీకోసం నేను ప్రసిద్ధి చేయాలి, నీకోసం నేను నించోవాలి, నాయన నీ పని నీ సేవలో తోడ్పడాలి, నేను నీకోసం నా జీవితాన్ని సమర్పించుకోవాలి. కానీ శరీరం ఏం చేస్తుందో పక్క నుంచి బలహీనం అంటే అర్థం ఏంటి? వద్దు 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 అంటది. అయితే సమర్పణ అంటే ఏంటో చెప్పిన మీకు ఇప్పుడు. బైబిల్లో రోమా 12లో ఏమంటే మన శరీరాల్ని ఆయనకు సజీవ యాగంగా ఏం చేయాలట? సమర్పించాలంట. ఆ పాయింట్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి? సజీవ యాగంగా ఆయనకు మన శరీరాలని ఏం చేయాలట? సమర్పించుకోవాలి. ఒక శరీరం ఏమో వద్దంటది, దీన్నే ప్రభువుకి యాగంగా మనం ఏం చేయాలంటున్నాడు? దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చండి అంటే ఇప్పుడు చూడండి, బలి ఇచ్చేటప్పుడు ఒక గొర్రెనో ఒక మేకనో తీసుకొస్తారు. బలిపీఠం పాతకాలంలో ఎలా ఉండేదంటే ఇలా ఒక బల్లుండి చుట్టూ 4 కొమ్ములు ఉండేవన్నమాట. ఒక్కొక్క కొమ్ము ఇలా ఉండేవి. ఈ పశువుని తీసుకొచ్చి పడుకోబెట్టి ఆ కొమ్ముకి ఏం చేసేవారు? కట్టేసేవారు. కాళ్ళు, తర్వాత మెడ, ఇవన్నీ కూడా కట్టేసేవారు. ఎందుకు అలా కట్టేవారు చెప్పండి? ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఈ జంతువు కవలదు, అంటే వదిలితే ఏం చేస్తుంది? పారిపోద్ది. కాబట్టి దానికి ఇష్టం లేదు ఆ జంతువుకి. కాబట్టి దాన్ని బలవంతంగా పెట్టి గట్టిగా కట్టేసి దేవునికి అప్పుడు ఏం చేస్తున్నారు? బలిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనకు దేవునికి లోబడాలని ఉంటుంది, కానీ మన శరీరం ఈ జంతువు ఎలాగైతే కొట్టుకొని పారిపోవాలంటుందో అలాగే ఈ శరీరం కూడా ఏం చేస్తుంది? నేను లోబడను అన్నట్టుగా శరీరం అంటూ ఉంటుంది. అప్పుడు దీన్ని కూడా ఏం చేయాలట? సజీవ యాగంగా సమర్పించడం అంటే ఏంటి? తీసుకొచ్చి బలిపీఠానికి ఏం చేయాలి? కట్టాలంట. శరీరమా, దాన్ని లోపరచడం అంటే అర్థం. ప్రభువుకి నేను యాగంగా సమర్పించాలి అంటే అర్థం ఏంటంటే నువ్వు లోబడనన్నా సరే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఆయనకి లోబడాలంటే. అది మన శరీరాల్ని సజీవ యాగంగా ఆయనకి ఏం చేయడం? సమర్పించడం అంటే బలిపీఠానికి కట్టాలన్నమాట. సో తోమా నుంచి నేర్చుకున్న రెండో బలమైన పాఠం ఏంటి చెప్పండి? ప్రభువుకి మనం ఏం చేయాలట? సమర్పించుకోవడం, తెగించడం, అవసరమైతే ఆయన కోసం ప్రాణం పెడదాం అన్నట్టుగా అనమాట.
మూడోది చాలా విలువైన పాఠం తోమాను గురించి మనం నేర్చుకునేది ఏంటంటేనండి, ప్రభు ఆయనకిచ్చింది ఆయనతో వ్యక్తిగత సహవాసం. చెప్పండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఆ మాట చూడండి. అందుకు తోమా ప్రభువా దేవా అని అన్నాడా, లేకపోతే నా ప్రభువా నా దేవా అని అన్నాడా? చెప్పండి. నా ప్రభువా నా దేవా. నా అన్న మాట చాలా విలువైన మాట. ఇప్పుడు చూడండి, నా బండి, నా పిల్లలు, నా ఇల్లు, ఈ నా ఏం చెప్తుంది? నాకు ఆ వస్తువుకి, నాకు ఆ వ్యక్తికి ఒక సంబంధం ఉంది. ఇప్పుడు తోమా ఇక్కడ ఏమన్నాడు చెప్పండి? ప్రభువా నువ్వు నా ప్రభువే, నా దేవుడు. నువ్వు దేవుడివే, నువ్వు ప్రభువే కాదు, నువ్వు నాకు దేవుడివి, నువ్వు నాకు ప్రభువే. యేసు ప్రభుని మనం నమ్ముకున్నప్పుడు ప్రభు మనకిచ్చింది ఏంటంటే ఆయనకి మనకి ఒక వ్యక్తిగత ఆ సంబంధాన్ని ఇచ్చాడనమాట. ఆ వ్యక్తిగత సంబంధంని ఇంకో పదంలో చెప్పాలి అంటే దాన్ని నిత్య జీవం అంటారు. ఏమంటారు? యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ప్రభు మనకిచ్చే బహుమానం ఏంటంటే మన పాపాన్ని క్షమించడం మాత్రమే కాదు, నిత్య జీవాన్ని అనుగ్రహం. అంటే అర్థం ఏంటి? నిత్యము ఆయనతో కలిసి జీవించే జీవితం. విల్ లివ్ ఫర్ ఎవర్ విత్ హిమ్. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన కృప క్షేమాలు మన వెంట ఉంటాయి. మనం మరణిస్తే మనం ఆయనతో ఉంటాము. అంతేగాని ఆయన్ని మనల్ని ఇంకెవరు వేరు చేయలేరు. అంత అన్యోన్యమైన సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ అన్యోన్యమైన సహవాసాన్ని అర్థం చేయించడానికి కూడా ప్రభు చాలా పోలికలు వాడాడు బైబిల్లో. ఆయన ద్రాక్షావళి, మీరు నాకేంటి? తీగలు. నేను గొర్రెల కాపరిని, మీరు నాకు గొర్రెలు. నేను వరుడు, మీరు నాకు వధువు. నేను కుమ్మరి, మీరు జిగట మన్ను. ఇంకేంటి పోలికలు? నేను తండ్రి, మీరు నా కుమారులు, నా బిడ్డలు. ఇంకా చూడండి, ఇంకా పోలిక మర్చిపోయాను. సరే, ఈ పోలికలన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయంటే ప్రభువుకి మనకి ఏమున్నది? అన్యోన్యమైన సహవాసం. అన్యోన్యమైన సహవాసం ప్రభు మనకి ఇచ్చాడు. అయితే ఒకటండి, దేవునికి మనకి అన్యోన్యమైన సహవాసం ఉందని ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు తోమా అన్నాడు నా ప్రభువా నా దేవా అనేసాడు. మనం కూడా అనేసాం. అసలు నిజంగా ఉందా లేదా ఆయనకి నాకు ఆ వ్యక్తిగత సంబంధం ఎలా తెలుస్తుంది? ప్రభువే దానికి జవాబు ఇచ్చాడు. ఆ ఒక్కటి వచనం మీకు చూపిస్తే మీకు అర్థమైపోతుంది. జాన్ 10, యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. 27వ వచనం, 27. నా గొర్రెలు నా స్వరము వినును. ఆ ప్రభు ఇక్కడ అన్నాడు చూడండి, నా గొర్రెలు. మళ్ళీ అంటున్నాడు నా అంటే అర్థం ఏంటి? నాకు ఆ గొర్రెకి కనెక్షన్ ఉందంటే, ఆ అన్యోన్యత, ఇంటిమెసీ, అన్యోన్యత ఉంది అంటే వాళ్ళకున్న లక్షణం ఏంటట? నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. సో రెండు చేస్తాయి, వింటాయి, వెంబడిస్తాయి. చెప్పండి, వింటాయి, వెంబడిస్తాయి. అదండి సింపుల్. నేను కూడా నా ప్రభువా నా దేవా, గంట పాటలు పాడవచ్చు నేను, నా దేవా నా ప్రభువా అని చెప్పి పాటలు పాడవచ్చు. కానీ ప్రభు నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు అని అనొచ్చు. ఎందుకంటే ఒకసారి అలాగే మనం ఒక వచనం ఉంది, కొంతమంది అంట ప్రభువా ప్రభువా అని చెప్పి ఎంతో ప్రార్థనలు చేస్తారట, అద్భుతాలు చేస్తారా, లాస్ట్లో వచ్చి ప్రభు అంటాడంటే సింపుల్గా అక్రమం చేశారు, ఈ ఎవడో కూడా నాకు తెలియదు. ఎందుకు అని అంటే వారు ఆయన గొర్రెలు కాదు. నిజమైన ప్రభు గొర్రెలు అయితే ఈ రెండు లక్షణాలు కనబడతాయి. నా గొర్రె నా స్వరమును, స్వరం వినడం అంటే ఏంటండి? ముందు వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్త వినాలి ముందు ఫస్ట్, అంతేనా? ఎంతమంది ఇక్కడ వాక్యం వింటున్నారు నిజంగా? కొంతమంది ఏంటండి వదలట్లేదు, ఆకలేసేస్తుంది, కుక్కర్లో ఉదయం వండేసండి బాబు, చల్లారిపోతుంది, వదిలేండి బాబు వెళ్ళిపోతాం. ఇది కాదు. వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేయాలట? శ్రద్ధగా వినాలి. సాయంత్రం జగన్ గారు వస్తున్నారు, వెళ్ళి జై జై అని అనాలి. ఇవేవి రాకూడదు మైండ్లో. నిజమైన గొర్రెలు ఏం చేస్తాయట? ఆయన స్వరాన్ని శ్రద్ధగా వినాలి. విని ఏం చేయాలి? వదిలేయాలి, వెంబడించాలి. వెంబడించడం అంటే విధేయత. ఈ రెండు లేకపోతేనండి, ఈ రెండు లేకపోతే మనం నేను ప్రభు బిడ్డనేనండి, ఆయనకి నాకు అన్యోన్యమైన సహవాసం ఉందండి,
అలా అనొద్దు, అలా అనొద్దు. ఎందుకంటే నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నిజానికి ఆయనతో వ్యక్తిగత సంబంధం లేదు. నిజమైన గొర్రె, ఆయన గొర్రె అయితే ఆయన స్వరాన్ని వింటది, ఆయన్ని ఏం చేస్తుంది? వెంబడిస్తుంది. మనం ఇప్పటి వరకు తోవా జీవితాన్ని ధ్యానిస్తాడు, మనకు అర్థమైపోయింది. ప్రభు మాట వినడం, ప్రభువునే ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు. ప్రభువుకి ఆ లక్షణం ఉంది, ఆ లక్షణం ఆయనలో కనపడుతుంది. ప్రభువుకు సమర్పించేసుకున్నాడు, అవన్నీ కనపడుతున్నాయి. తోమాలో నిజంగానే అంటున్నాడు, నా ప్రభువా, నా దేవా. సో మన జీవితంలో ప్రభువు వాక్యాన్ని విని ఆయనకు లోబడే ఆ లక్షణం ఉందా? మా అమ్మగారు నన్ను చిన్నప్పుడు ఒక మాట అడిగేవారు. ఇదిగో చూడు, నీకు చర్చిలో చిన్నప్పటి నుంచి పాటలు పాడేస్తున్నావు, వాయిద్యాలు వాయించేస్తున్నావు, కంఠవాక్యాలు చెప్పేస్తున్నావు, ఫస్ట్ ప్రైజులు కూడా వచ్చేస్తున్నాయి, కానీ ప్రభువుకి నీకు వ్యక్తిగత సంబంధం ఉందా అని అడిగేవారు నన్ను. చూడండి ఎంత విలువైన ప్రశ్న అది. ఏమడిగేవారు నన్ను? ప్రభువుకి నీకు వ్యక్తిగత ఆ పర్సనల్ రిలేషన్షిప్ ఉందా? ఆమెకుంది ప్రభువుతో వ్యక్తిగత సంబంధం. కానీ నన్ను అడిగేవారు అన్నమాట, మా చెల్లిని అడిగేవారు అన్నమాట, నీకుందా, అసలు మీకున్నాయా ప్రభువుతో వ్యక్తిగత సంబంధం? డూ యూ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్? నాకు వ్యక్తిగత సంబంధం ఉందని నాకు ఎలా తెలుస్తుందండి? మీరే చెప్పాలి ఆన్సర్. నేను ఆయన స్వరం వినాలి, ఆయన్ని ఏం చేయాలి? వెంబడించాలి. అది మనలో లేదనుకోండి, మనం అన్నీ చేస్తున్నాం కానీ నువ్వెవరో కూడా నాకు తెలీదు అంటున్నాడు. సో నిజంగా ఆయనతో వ్యక్తిగత సంబంధం కోరుకునే వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇంతకాలం నన్ను నేను వెంబడించుకున్నాను, నా మనసునికి నేను లోబడ్డాను, నీకెప్పుడు కూడా నేను లోబడలేదు, ఏవో నీవో నాకు వచ్చినవి ఏవో చేశాను ఎంతో, కానీ నీ మాటకు నేను ఎప్పుడు లోబడలేదు. ఇదిగో నా గత జీవితాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను, నన్ను క్షమించండి, నా పాపాలు క్షమించండి, నన్ను కడగండి, నన్ను శుద్ధి చేయండి. ఇదిగో నాయనా నేను నిన్ను వెంబడిస్తాను, నీ మాట వింటాను, నేను నిన్ను వెంబడిస్తాను. పౌలు భక్తుడు రక్షింపబడిన రోజున ఈ రెండు మాటలు అడుగుతాడు ప్రభుని, ప్రభా నువ్వెవరివి, నేనేమి చేయాలి? 2 questions. లార్డ్ హూ ఆర్ యూ? నువ్వెవరో నాకు నేర్పించు తండ్రి, నేనేం చేయాలో నాకు తెలియచేయి. వాట్ షుడ్ ఐ డూ? ఏ విషయాల్లో సరి చేసుకోవాలి, ఏ విషయాల్లో నీకు లోబడాలి, నీ గురించి నాకు తెలియజేయి. సో ఆ వ్యక్తిగత సంబంధం మనకు ప్రభుతో ఉండాలన్నమాట. నీకు ప్రభు తెలుసా? వ్యక్తిగతంగా తెలుసా? చూడండి, సెలబ్రిటీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని అని అంటే అందరికి మాకు తెలుసండి అంటారు. తెలుసని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నావు అనుకో, రోజు నువ్వు ఏమంటాడు? తలుపు తీసుకుని లోపలికి వెళ్ళిపోతే ఏమంటాడు? బయటికి ఏమంటాడు? నేను ఫ్యాన్ అంటే ఫ్యాన్ లేదు, ఏం లేదు, బయటికి వెళ్ళి అంటాడు. అంతేనా? ఎందుకు? అతని గురించి తెలుసు, కానీ వ్యక్తిగతంగా సంబంధం లేదన్నమాట. అర్థమవుతుంది మీకు? ప్రభుతో అదండి పాయింట్. యూ మే నో లాట్ అబౌట్ జీసస్. ప్రభు గురించి బోల్డని విషయాలు తెలుసు, పాటలు తెలుసు, నీకు వచనాలు తెలుసు, అవసరమైతే స్వార్థలు కూడా చెప్పేస్తావు, లేకపోతే ఇది చేస్తావు, అంతా చేస్తావు, కానీ యూ డోంట్ నో హెమ్. ఆయనకి నీకు వ్యక్తిగత సంబంధం లేదు. వ్యక్తిగత సంబంధం ఎప్పుడు వస్తుందంటే నువ్వు మోకరించు, నువ్వు ఆయనతో మాట్లాడు, ప్రభువా నా పాపాలు క్షమించండి, నన్ను రక్షించండి, నాకు నూతన జన్మ దయచేయండి, నా హృదయాన్ని మార్చండి, నీకు లోబడే మనసు నాకు దయచేయి, నా రాతి గుండెను తీసి నాకు మాంసపు గుండెను ఇవ్వండి, నీ ఆత్మ నాలో ఉంచి నీ కట్టడలను నీ విధులను గైకొనివాడుగా నన్ను చెయ్యండి, నీకు మహిమకరంగా జీవించడానికి నాకు సహాయము దయచేయండి అని చెప్పి ప్రభువుని ఎప్పుడైతే మనం అడుగుతామో ప్రభు మన హృదయాన్ని మారుస్తాడు, ఆయన బిడ్డగా మనల్ని చేస్తాడు. ఇంకా ఆయన మన చేయి పట్టుకొని ఆయన మనల్ని నడిపిస్తాడు. అలాంటి వ్యక్తిగత పర్సనల్ రిలేషన్షిప్ ఉందా లేదా ఎవరికి వారే ఏం చేయాలి? ప్రశ్నించుకోవాలి. మనకు ఒకసారి పాస్టర్ గారితో సంబంధం ఉంటుంది. నాకు ఈ పాస్టర్ గారు తెలుసండి, నాకు ఆయన తెలుసండి, నీకు ఈయన తెలుసండి, ఆయన తెలుసండి. ప్రభు తెలుసా? ఫస్ట్ ప్రభు తెలుసా నీకు? అల్లీలు తెలుసుకోవడం కాదు, నీకు ప్రభు తెలియాలి. ఆయన తెలిస్తే ఇంకెవరి గురించి ఎవరు నీకు పెద్ద పరిచయం లేకపోయినా పర్లేదండి. మళ్ళీ సరే చెప్తున్నాను, నీకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు పరిచయాలు లేకపోయినా పర్లేదు, ఒక్కళ్ళు తెలిస్తే చాలు. ఎవరు? ప్రభు తెలిస్తే చాలు. అంతేనా? ధనవంతుడు లాజరుకి అదే ప్రాబ్లం. ధనవంతుడు కాబట్టి బోల్డమని పరిచయాలు ఉంటాయి, కానీ లాజరు అని అడుక్కున్నాడు, ఎవరో స్నేహితులు లేరు, కనీసం అతనికి ఒంటి నిండా పుండ్లు వస్తే హాస్పిటల్ తీసుకోవడానికి ఎవరు లేరు, కాబట్టి కుక్కలు వచ్చి ఆయన పుండ్లు నాకేమన్నమాట. కానీ బట్ హీ హ్యాస్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఆయనకి ఉంది. ఇద్దరూ మరణించారు. ధనవంతుడేమో నరకానికి వెళ్ళిపోయాడు, ఎందుకంటే ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఆయనకి లేదు కాబట్టి. కానీ లాజరు దోతల్ని పంపించాడు ప్రభు,
దూతలను పంపించి దూతలట ఆయన ఆత్మను తీసుకెళ్ళారట. ఎక్కడికి? పరలోకంలో అబ్రహాము రొమ్మున కూర్చోడానికి. బికాస్ హీ హ్యాస్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ లార్డ్. ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఉంది. సో మన పేరు చర్చ్ రిజిస్టర్లో ఉండొచ్చు, కానీ మనం అడగాల్సింది ఏంటంటే నా పేరు అసలు జీవ గ్రంథంలో ఉందా లేదా? అర్థమైంది మీకు? చర్చ్ రిజిస్టర్లో లేకపోయినా పర్లేదు, మనం పెద్ద గుర్తించకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఉండాల్సింది ఎక్కడో తెలుసా? జీవ గ్రంథంలో ఉండాలి మన పేరు. సో ఈ లోక ఘనతలు ఇవన్నీ పక్కన పెడేద్దామండి. మనుషులు మనకు గుర్తించకపోయినా పర్లేదు, ప్రభుతో మనకు వ్యక్తిగత సంబంధం ఉండాలి. అది కీ పాయింట్. అది ఎవరికి ఉంది ఇక్కడ? తోమా, నా ప్రభువా నా దేవా. ఆఖరిగా ప్రభు తోమాకు నేర్పించిన పాయింట్ ఏంటంటేనండి, తన విశ్వాసాన్ని సరిచేసాడు. ఏంటండి? తన విశ్వాస జీవితాన్ని సరిచేశాడు. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయంలోనే 27వ వచనం చూడండి. 27వ వచనం. అవిశ్వాసివి కాక విశ్వాసయుండుమని అందుకు తోమా, నా ప్రభువా నా దేవా నేను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా మనం కొద్ది మాటలు జ్ఞాపకం ఉంచుకొని ముగించుకుందాం. విశ్వాసంని సరిచేస్తున్నాడు. అప్పుడు వరకు తోమా తనకున్న సమస్య ఏంటంటే చూసే నమ్ముతాడట. ఏంటట? ముందు ప్రభు వచ్చారంటండి, అప్పుడేమో 10 మందే ఉన్నారు ఇంట్లో. ఆయన సజీవుడిగా వారికి చూపించుకున్నాడు. ప్రభు వెళ్ళిపోయాడు. ఈ లోపల ఎవరు వచ్చారు? తోమా వచ్చారు. మరి అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాడు? మరి వచ్చిన తర్వాత మేము ప్రభువుని చూసాం, ప్రభు వచ్చాడు అని అంటే నేను నమ్మను అని అన్నాడు. పంచే ప్రభు వచ్చట, ఆయన గాయాలు చూపిస్తే ఈయనట ఆ గాయాలు గాయాల కన్నం ఉంది కదా, ఏది మేక్ కొట్టారే, ఆ కన్నంలో వేలెడతాడట, వేలెట్టి తిప్పుతాడట. మరి పక్కన బల్లి పోటు పొడిశారు కదా, అక్కడికి వెళ్ళి టచ్ చేస్తాడట. అలా చేసి తనకు ప్రూఫ్ ఉంటే అప్పుడు ప్రభువు లేచాడని వచ్చాడని నమ్ముతాడండి. ఎంత చెప్పినా వెంటనే ప్రభు వచ్చాడు. నిజంగానే ఈసారి ఎవరున్నారు? తోమా ఉన్నాడు. వాడి మధ్యన వచ్చాను. చూడడం తోమాని చూసి, తోమా రా, ఏదో అన్నావు కదా వేలు పెడతానని, దా పెట్టు, దా ఇదిగో నా గాయాలు, ఇదిగో నా ప్రక్కన బల్లెపు పోటు ఉంది కదా, పెట్టి నీ డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకో అనేటప్పటికి తోమా గిటగిటలు ఆడిపోయాడండి. ప్రభా, ఎంత గొప్ప ప్రభుని నేను సందేహించాను అని చెప్పి అప్పుడంటే నా ప్రభువా నా దేవా అని అంటే, అప్పుడు ప్రభు తోమాతో అంటాడనమాట, అవిశ్వాసమై కాక విశ్వాసిగా ఉండు అని చెప్పి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభు మన దగ్గర నుంచి కోరే విశ్వాసం ఏంటో తెలుసా? నువ్వు నమ్మడానికి కళ్ళకి నేనేమి రుజువు ఇవ్వకపోవచ్చు, కానీ చెవులకి నేను రుజువు ఇచ్చాను. చెవులకి ఏమి ఇచ్చాడు రుజువు? ఇప్పుడు మనం వెంటనే ఏంటండి? దేవుని వాక్యాన్ని ఇచ్చాను. వాక్యం వినేటప్పుడు విని నువ్వేం చేయాలి? నమ్మాలంతే. వినుట వలన విశ్వాసం కలిగి. నిజానికి ప్రభు బైబిల్లో మీరు ఎక్కడ చూసినారండి, కంటికి ఇన్ఫర్మేషన్ కన్నా చెవులకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మోషే, ప్రభువా నీ మహిమేంటో నాకు చూపించు ఆయన అంటే, ప్రభు ఏమన్నాడు? నన్ను చూస్తే చచ్చిపోతావు, నువ్వు బండ సందులో నిన్ను కూర్చోబెట్టి నీకు నేను చెయ్యి అడ్డంగా పెడతాను, నేను దాటిపోయి నా నామాన్ని ప్రకటిస్తాను. ప్రకటించినప్పుడు నువ్వేం చేయాలి? ఆ బండ సందులో కూర్చొని ఏం చేయాలి? ప్రకటించినప్పుడు ఏం చేయాలి? వినాలి. నీ చెవులకి నా గురించి ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. యెహోవా దయ, ఆయన కృప, ఆ 1000 మందికి కృప చూపును, దోషములు క్షమించును. కానీ అదే నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. నిర్గమకాండం 6వ అధ్యాయం. ఆయన ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడని యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపిన, దోషములు అపరాధములు పాపములు క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులు నిర్దోషులకు ఎంచగా 3-4 తరముల వరకు తండ్రులు దోషములు కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. ఏం చేశాడట? ప్రకటించినప్పుడు మన మోషే మనసులో కూర్చొని ఏం చేయాలి? వినాలి. సో మోషేకి కూడా ఇన్ఫర్మేషన్ దేవుడు ఆయన గురించి ఎక్కడికి ఇస్తున్నాడు? కళ్ళుకా చెవులకి ఇస్తున్నాడు. చూసారా? ఈవెన్ మీరు గమనిస్తే ఎంఐ గ్రామంలో 2 శిష్యులు వాళ్ళు వెళ్తున్నారట నడుచుకొని.
దిగాలుగా వెళ్తారా ఏదో మాట్లాడుకోండి. ఈ లోపల ప్రభు మా మధ్యన వచ్చేసాడు. వచ్చి ఏంటి మాట్లాడుకుంటున్నారంటే, మీకు తెలీదా గత 2 రోజుల కింద ఏం జరిగింది? మేము ఆ యేసు ఆయనే మాకు మెస్సయ్య అనుకున్నాం, ఆయనే యూదులకు విమోచకుడు అనుకున్నాం, కానీ చంపేశారు. కానీ ఈ మధ్యన ఇంకోటి విన్నాం, ఆయన తిరిగి లేచాడట అని చెప్పి ఎవరు చెప్తున్నారండి మళ్ళీ? అవునా ప్రభు కూడా అలాగా అండి అని చెప్పి ప్రభు ఓ పని చేయొచ్చు అక్కడ. మనమైతే ఏమి ఐడియా ఇద్దాం చెప్పండి ప్రభుకి? యేసు ప్రభు వాళ్ళ ముందు ఒక్కసారి నీ తగ 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 ఒకసారి మీరు మెరిస్తే దెబ్బకు నమ్మేస్తారు కదా అని మనమైతే ఐడియాలు ఇద్దాం అలాంటివి. లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా జువ్వును అద్భుతం ఏదైనా చేయి. ప్రభు అలాంటివి ఏం చేయలేదు. ఏం చేశాడు తెలుసా? మీరు చూడండి, లూకా సువార్త 24, లూకా సువార్త 24, 27. ప్రభు ఏం చేశాడు చూడండి. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనముల భావములు వారికి తెలియజేశాడు. ఏం చెప్పాడు? వాక్యపు యొక్క వివరణ వాళ్ళకి ఇచ్చారు. వివరణ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? అక్కడ కూర్చొని ఇద్దరు జాగ్రత్తగా విన్నారు. విన్నప్పుడట 32వ వచనంలో వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటో చూడండి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనమును మనకు బోధించుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా? చూడండి, వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఆ వాక్యాల యొక్క వివరణ మాకు ఇస్తుంటే మా హృదయాలు ఏమయ్యాయి? మండలేదా అంటే అర్థం ఏంటంటే వాళ్ళకు సత్యం తేటగా తెలిసిందనమాట. ఇది దేవుని మాటలు అని అర్థమైపోయాయి అనమాట. సో దేవుని మాటలు ఆయన వాక్యంలో దేవుడు ఇమిడి ఉంచాడు. ఆయన మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే దేని ద్వారా ఇస్తాడు? వాక్యం ద్వారా మనకి ఇస్తాడు. వాక్యం వినాలి చెప్తున్నప్పుడు. సో కళ్ళకన్నా దేవుడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆయన గురించి తెలియజేయాలంటే మన చెవులకి ఆయన ఇస్తూ ఉంటాడు, వాక్యం ద్వారా ఇస్తూ ఉంటాడు. కాబట్టి వాక్యం చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినాలండి. ఒక్క మాటలో చెప్పాలంటే వినుట వలనే మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. సో ప్రభు ఆఖరిగా తోమాకి తనకు సరిచేసింది ఏంటంటే అద్భుతాల కోసం కాదు నువ్వు ఎదురు చూడాల్సిందే. నిజానికి ప్రభు చాలా అద్భుతాలు చూపించాడు అక్కడ. ఫరో ఉన్నాడండి, ఎన్ని అద్భుతాలు చూశాడు ఫరో ఓల్డ్ టెస్టిమెంట్లో? అద్భుత కల్లార ఏటేటి చూశాడు. నైల్ నది ఎర్ర రక్తంలా మారిపోయింది, ఇంకా కప్పలో, తర్వాత కర్రనేమో పాములా మారింది, తర్వాత ఈ పాములన్నీ మింగేసింది, తర్వాత చీకటి, వడగళ్ళు, మెడతలు, ఏగలు, పేలు ఇన్ని వచ్చాయి. ఆఖరిగా మరణదూత కూడా వచ్చి పిల్లని చంపేశారు. అయినా కూడా తన హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. చూశాడు కానీ హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఈవెన్ క్రొత్త నిబంధనలు కూడా మనం చూస్తే శాస్త్రుల పరిచయాలు కళ్ళార ప్రభు తిరిగి లేచటం అద్భుతం చూశారు. ఫస్ట్ వాళ్ళకే తెలిసింది, ఆ సైనికులు వచ్చి వాళ్ళకే చెప్పారు. కానీ ఏం చేశారు? ఆ సత్యాన్ని డబ్బులు ఇచ్చి మరి అణిచేయడం చూశారు, అంతేగాని ప్రభునందు విశ్వాసము ఉంచలేదు. చూచుట వల్ల కాదండి, వినుట వలన విశ్వాసం. వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడే మనం విశ్వాసంలో ఎదుగుతాం. ప్రభు ఆ సత్యాన్ని తోమాకి నేర్పిస్తాడు. తోమాని దేవుడు ఎంత బలపరుచుకున్నాడంటేనండి, తన విశ్వాసాన్ని ఎంత బలపరిచాడంటే భారతదేశానికి సువార్త తీసుకొచ్చింది ఎవరండి? తోమాయ్. ఎంతగా ప్రభు ఆయన బలపరచాడంటే వచ్చాడు. చెన్నై వెళ్తే ఇప్పుడు కూడా థామస్ మౌంట్ అని ఉంటుంది. థామస్ అంటే కొంతమందికి సువార్త చెప్తామంటే వాళ్ళు వ్యతిరేకించారు. సువార్త చెప్పావంటే చంపేస్తామని. ఆయన్ని ఒక అగ్ని కొలుములో తోసేసి బళ్ళాలతో పొడిచి చంపేశారంటండి. ఆయన పేరు మీద ఇప్పటికీ ఒక మందిరం కట్టారు అక్కడ, ఇప్పటికీ ఉంది థామస్ మౌంట్ అని. మనకు సువార్తను తీసుకొచ్చాడన్నమాట. అంతగా తోమాని ఆయన ఏం చేశాడు? మార్చుకున్నాడు, బలపరిచాడనమాట. నిజమైన విశ్వాసిలో క్రియ కనపడుతుంది. క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు చూసారా? తోమాలో ఆ క్రియ చూపిస్తున్నాడు అన్నమాట. నిజంగా ప్రభువు కోసం ప్రాణం పెట్టే అలాంటి వ్యక్తిగా తన్నే మార్చుకున్నాడు, సమర్పించుకునే వ్యక్తిగా మార్చుకున్నాడు. 4 శ్రేష్టమైన విషయాలు ప్రభు నేర్పించాడు. ఇవి మనసులో పెట్టుకొని అట్టి మార్పు ప్రభు మనలో కూడా తీసుకురావాలని చెప్పి ప్రార్థిస్తూ ముగించుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, బల కోసం సిద్ధపడదాం.